కొన్ని హైకోర్ట్స్లో ఏవో కారణాల వల్ల ఎన్నో మళ్ళీ అప్పుడప్పుడు కోర్టు ప్రెషర్ కూడా ఉండటం జరుగుతుంది. హైకోర్టులో ఉన్న ప్రెషర్ జడ్జి గారికి ఏ కోర్టులో కూడా ఉండదు. లోవర్ కోర్ట్స్ కంటే ప్రెషర్ ఎక్కువ హైకోర్టులోనే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అపీల్స్ హైకోర్టుకే వస్తాయి. కాబట్టి కొన్నిసార్లు అక్కడ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలాంటప్పుడు కూడా యూ కెన్ అగైన్ ఆల్వేస్ గో టు అప్రోచ్ సుప్రీంకోర్టు ఆల్సో. అంటే మీకు ఒక కేసు ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, కదలట్లేదు అంటే మీరు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ మీ డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. ఇన్ని రోజుల్లో ఈ కేసుని అవగొట్టండి దయచేసి. ఈ హక్కులు చాలామందికి సామాన్యులకి తెలియక కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు చెప్తుంటాను నాగరాజు, తెలిసి తెలియక ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ కళ్ళ ముందు నుంచి కొన్ని కేసులు డిలే అయిపోతూ ఉంటాయి. అది మనము రూల్ ప్రకారం పైకోర్టుకి వెళ్ళి కింద కోర్టుకి డైరెక్షన్ తెచ్చుకుంటే ఖచ్చితంగా కింద కోర్టు పైకోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వాలి. కాబట్టి మీ కేసు డిలే కాకుండా టైం బౌండ్లో మీ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఎవిడెన్స్కి వెళ్తుంది, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత జడ్జ్మెంట్. ఇక అర్థమైంది కదా. అంటే ప్రతి కేసుకి ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదా, ప్రతి కేసు సార్ మా కేసు డిలే అయిపోయింది వెళ్ళిపోవాలి అంటే, కేసు డిలే ఎందుకు అయింది? నీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండి అన్ని ఎవిడెన్స్లు ఉండి నీకు అన్ని అర్హత ఉండి కూడా డిలే అవుతే ఓన్లీ అప్పుడే నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏదో వీడియో చూసాం కదా అనేసి అన్ని అప్పీల్కి వెళ్ళిపోవాలి సార్ అంటే అది కుదరదు. అన్నీ మీ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉండి ఏ రీజన్ లేకుండా డిలే అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు ఫస్ట్ ఏ కోర్టులో నడుస్తుందో ఆ కోర్టులో అడిగి, అయినా కూడా కాకపోతే ఖచ్చితంగా ఆ పై కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని కింద కోర్టులో టైం బౌండ్ ప్రకారం ఆ కేసుని మనం జడ్జిమెంట్ తెచ్చుకోవచ్చు.